ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు మామూలుగా వాక్యం చెప్పిన తర్వాత మంచినీళ్ళు తాగి వచ్చేయడమే. స్నానం చేస్తే ఆగను. ఆకలేసి ఒక జామ పండు తిన్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తినిపించిండు. అంజూరపు చెట్టు నువ్వు తినలేవు, జామకాయను తినమంటే ఒక జామకాయ తినొచ్చిన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ తప్పు మళ్ళీ చేయొద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంజూరపు చెట్టు అంటే ఏమిటి? ఫస్ట్ ఈ అంజూరపు చెట్టు దేని జీవిత కాలం ఏంటి అని మనం చూస్తాం. అంజూరపు చెట్టు 100 సంవత్సరాలు బతకగలదు. ఎంత? 100 సంవత్సరాలు. ఆ అంజూరపు చెట్టు చాలా చిన్నగా, ఆ పండు కలర్ కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. కానీ ఆ అంజూరపు చెట్టును తెరిచి చూస్తే ఎర్రగా ఉంటుంది. ఆల్మోస్ట్ మస్టర్డ్ కలర్ ఆర్ రెడ్ కలర్. అయితే ఈ అంజూరపు పండులో మరొక గొప్పతనం ఏంటంటే ఇందులో సీడ్ ఉండదు. నేను ఎప్పుడు తినలేదు, తిన్నవారితో అనుభవాన్ని అడిగి చెప్తున్నా. నేను ఎప్పుడు అంజూరు పండు తినలే. చాలా తక్కువ సందర్భాల్లో నేను అంజూరపు చెట్టు గురించి మాట్లాడను. నాకు ఎక్కువ ఈ ప్రీచింగ్ ఎక్కువ చేయలేదు. నేను హార్డ్లీ నా 21 సంవత్సరాల జీవితంలో 3 సార్లు 4 సార్లు ఈ ప్రసంగాన్ని చేసి ఉంటా. అంతకన్నా ఎక్కువ చేసి ఉండకపోవచ్చు. అయితే అంజూరపు చెట్టు, అంజూరపు పండుకున్న ప్రత్యేకత, అది చిన్న పండు ప్లస్ అందులో సీడ్ ఉండదు. దాని కలర్ గ్రీన్ కలర్, లోపల రెడ్ కలర్. ఆ పండును తింటే కనుక ఉమ్మి వేయడానికి ఛాన్స్ ఉండదు. అంటే మామూలుగా సపోటా తింటే అందులో 2 ఏమొస్తాయి? గింజలు వస్తాయి. దాన్ని ఉమ్మేస్తాం. సంతర పండులో గింజలు ఉంటాయి, జామకాయలో గింజలు ఉంటాయి. ఏదో ఒకటి ఉమ్మి వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ అంజూరపు చెట్టు మింగడము తప్ప, అంటే తిని నమిలి మింగడము తప్ప ఉమ్మి వేసే ఛాన్స్ ఉండదు. ఫిగ్ ట్రీకి ఉన్న ప్రత్యేకత, అంజూరపు చెట్టుకు ఉన్న ప్రత్యేకత. పైగా అంజూరపు చెట్టు ఆకులు చాలా పెద్దవి. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆదాము అవ్వలు ముందుగా తన భౌతిక శరీరాన్ని సిగ్గుతో కప్పుకున్నది అంజూరపు చెట్టు ఆకులతోనే. చదవగలరు? అంజూరపు చెట్టు ఆకుతోనే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. పాత నిబంధన ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం.